రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నెల రోజుల పాటు ఉండే రోజాలు. నైట్ బజార్లు నోరూరించే హలీం మాత్రమే కాదు, మరో ప్రత్యేకత ఉంది. రంజాన్ మాసంలో తప్పనిసరిగా తయారు చేసుకునే తీపి వంటకం షీర్ కుర్మా. రంజాన్ రోజు ఏ ముస్లిం ఇంటికి వెళ్లినా సేమియా పాయసం సువాసనలు అందర్నీ నోరూరిస్తుంది. షీర్ కుర్మా లేకుండా రంజాన్ పూర్తి కాదు. సన్నగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే సేమియాను ఇష్టపడని వారు ఉండరేమో. మరి ఆ సేమియా ఎలా తయారవుతుంది? హైదరాబాద్లో ఎక్కడ తయారు చేస్తారో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని చాదర్ ఘాట్ బ్రిడ్జ్ సమీపంలో సుమారు 10 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో 30 మందికి పైగా సభ్యులు దాదాపు 60 ఏళ్లుగా సేమియా తయారీలో నిమగ్నమై ఉన్నారు. మార్కెట్లో లభించే యంత్ర సేమియాతో పోలిస్తే వీరు పూర్తిగా చేతి పనితో సాల్ట్ సేమియా తయారు చేస్తారు. ఈ ప్రాంతం నుంచే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు ఆర్డర్లపై సేమియా సరఫరా అవుతోంది. మార్కెట్లో లభించే షీర్ కుర్మాలో చాలా వరకు ఇక్కడి నుంచి వెళ్లే సేమియానే ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ప్రత్యేకమైన పద్ధతిలో నిమిషాల్లోనే సేమియాను పేనడం, ఆరబెట్టడం, చుట్టలుగా కట్టడం వంటి ప్రక్రియలు విశేషంగా ఉంటుంది. ఈ సేమియాను మైదా పిండితో తయారు చేస్తారు. రాత్రంతా మైదాను నానబెట్టి తెల్లవారుజాము నుంచే తయారీ ప్రారంభిస్తారు. మైదాలో ఉప్పు కలిపి మెత్తని ముద్దగా చేసి చేతివేలతో సాగదీస్తూ సన్నని తీగల్లా పేనుతారు. మెలికలు తిప్పుతూ సన్నని నూడిల్స్ ను తయారు చేసి ఆరిన తర్వాత చుట్టలుగా కట్టి ప్యాక్ చేస్తారు. ఈ సాల్ట్ సేమియాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తయారీదారులు చెబుతున్నారు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఈ కళను తమ పిల్లలకు కూడా నేర్పిస్తున్నామని, ఇన్నేళ్లుగా తమ కుటుంబాలే ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయని అంటున్నారు. ये हाथ की सेमी है, इसको हाथ की सेमी बोलते हैं। तो मैदे से नमक से बनाते, रात में मिला लेते, इसको मिला के सुबह में काम चालू करते 10 बजे से। तो इसको हाथ से बनाते हम लोग, इसको नमक की खारी सेमी बोलते हैं। इस सब में भारी सेमी नहीं थी, रमजान के वास्ते स्पेशल बनाते हैं हम लोग। अभी ये तो हमारे 60 साल से बनाते हुए आ रहे हैं, हमारे बाप दादा परदादा से चलते हुए आ रहा है। 30 मेंबर्स काम करते हैं, 3 महीने करते हैं रमजान से पहले। रमजान के वास्ते बनाते हैं, पूरा हैदराबाद में पूरा सेल है इसका। हैदराबाद आल डिस्ट्रिक्ट में बाहर भी लेके जाते लोग। इसका टेस्ट अलग रहता है, इसका टेस्ट बहुत टेस्ट रहता है इसमें। రోజుకి 25 కిలోలు వేసుకుంటాం. ఇది మైదా పిండి చేస్తాం. మేము రాత్రి నిండి పెడతాం, పొద్దుగాల లేచి ఇది పని చేస్తాం. 10 కిలోలు 20 కిలోలు తీసుకుపోతారు మంచిగా వచ్చి గిరాకులు వస్తారు బయట నుంచి. కరీంనగర్ ఇట్లా వరంగల్ సిటీలో మొత్తం చాలా ఎక్కువ అవుతాయి, వచ్చి తీసుకుపోతారు వాళ్ళు. స్టేట్లు చెప్పారు, ఫోన్ చేసి తీసుకురామంటే తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు. కాస్ట్లీ ఉన్నాయి అవి. రంజాన్ పండుగ ఇదే తీసుకుంటారు మా దగ్గర. పొద్దుగాన 9 నుంచి 6 గంటలు 7 గంటల దాకా చేస్తాం. మొత్తం చేస్తారు మేడం, ఒక్క మనిషి చేయరు. 10 కిలో కాదు 20 కిలో చేస్తాం. దీని తర్వాత నేను పని పని చేసుకుంటా, కళ్ళ పని చేసుకుంటా, అన్ని పని చేస్తాయి. అరే అందరు కలిసి చేస్తారు మేడం, ఒక్కదాని ఇట్లా కాదు కదా, అందరు కలిసి చేసుకుంటారు. రంజాన్ వేళ అమ్మకాలు ఊపందుకున్నాయి. పండుగ ముందు రోజు రాత్రి వరకు సేమియా తయారీ కొనసాగుతుందని తయారీదారులు చెబుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ చేతి పని కళ రంజాన్ పండుగకు ఒక ప్రత్యేకతను అందిస్తోంది.